హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసరికి చిన్ని మినీ వ్లాగ్ అండి. నేను సమ్మర్ హాలిడేస్లో అమ్మ వాళ్ళ ఊరికి ఫంక్షన్ నిమిత్తం వెళ్ళాను. అప్పుడు తీసిన వీడియో అన్నమాట. ఇప్పటికి అప్లోడ్ చేయడానికి కుదిరింది నాకు. అయితే మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఊరు వెళ్ళే ముందు జున్ను అయితే తయారు చేశానండి. మార్నింగ్ పూట అది చూపిస్తున్నాను. ఇది జున్ను పాలండి, పావు లీటర్ బాటిల్లో ఉన్నవి గేదె జున్ను పాలు అన్నమాట. దానికి నేను ఈ వెన్నపాలు ఉన్న కొంచెం లైట్గా ఉంటుందండి, వెన్న ఎక్కువ ఉండదు. ఆ వెన్న పాలని మామూలు పాలు 1 లీటర్ అయితే తీసుకున్నాను. ఇవి రెండు కూడా ఒక గిన్నెలో వేసేసుకున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో మనకి సరిపడా బెల్లం వచ్చేసరికి నేను అంటే జున్ను ఎందుకు తయారు చేస్తున్నానంటే ఇంట్లో జున్ను పాలు ఉన్నాయి. తమ్ముడికి అయితే చాలా ఇష్టం అండి జున్ను. వాడికి ఎన్నిసార్లు పెట్టినా రోజుకు ఒక గిన్నెడు స్వీట్ పెట్టినా తినేస్తాడండి, అంత ఇష్టం అన్నమాట. సరే ఇంకా వాడికి జున్ను ఇష్టం కదా, వెళ్ళేటప్పుడు వండి పెట్టుకెళ్దామని చెప్పేసి ఈ పాలని ఇంకా అలా ఉంచానండి. ఇప్పుడైతే వండుతున్నాను. ఇంకా 1/2 కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువలాగా బెల్లం అయితే వేసుకున్నాను. సగం పంచదార సగం బెల్లం వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇందులో మిరియాలు, తర్వాత యాలకుల పొడి ఇదిలా దంచేసుకొని ఈ పొడి అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. అయితే ఈ పొడి మీకు ఇష్టం లేదు, పైన తిట్టులాగా వస్తుంది అనుకుంటే కనుక ఒక అరగంట సేపు ఉంచేసారంటే ఆ ఫ్లేవర్ అంతా దిగిపోతుంది పాలల్లోకి. ఆ తర్వాత వడకట్టేసుకొని చికెన్తోని అప్పుడు ఆ పాలను మీరు ఉడకబెట్టుకోవచ్చు అన్నమాట. అయితే నేను వడకట్టట్లేదండి, మాకు ఇష్టమే అలాగా తింటామండి, అందుకని చెప్పేసి వడకట్టట్లేదు. ఇష్టం లేకపోతే మీరు అలా చేసుకోవచ్చు. ఇలా డబ్బాలో అయితే మనకు పట్టుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలా స్టీల్ డబ్బాలోకి అయితే వండుతున్నానండి. ఇంకా ఇడ్లీ పాత్రలో నీళ్ళు అయితే వేసేసి ఒక 1/2 లీటర్ నీళ్ళు వేసి ఒక 30 నిమిషాల పాటు అరగంట సేపు అలా ఉడకబెట్టేసామంటే మీడియం మంట మీద చక్కగా తోడుకుపోతుందండి. మళ్ళీ ఒక 2 గంటల పాటు ఆ గిన్నెని కదపకూడదు. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం వేడి చల్లారిన తర్వాత. ఇంక ఈలోగా నేను ఇంకొక స్వీట్ అయితే చేద్దామని చెప్పేసి దానికి వెన్నపూస కావాలండి. ఈ మేగడంతా కూడాను నాకు పాల మీద వచ్చిన మేగడ, ఇంకా అమ్మ వాళ్ళు పాలు అయితే పంపిస్తూ ఉంటారు కదా, ఆ పాల మీద వచ్చిన మేగడంతా కూడా ఇలాగ తీసేసి 4 గిన్నెల్లో పెట్టి మామూలుగా డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా సరే ఇంక వెళ్ళే ముందు ఎలాగ కావాలి కదా అని చెప్పేసి అవన్నీ బయట పెట్టేశానండి. ఇంకా కొంచెం కూలింగ్ ఉంది అన్నప్పుడు ఇలా మిక్సీలో వేసేస్తానండి. కొంచెం వాటర్ పోసి ఆ మేగడ వేసేసి తిప్పామంటే చక్కగా ఇలాగ వచ్చేస్తుంది వెన్నపూస. ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదా గడ్డలా లాంటి వెన్నపూస ఎంత చక్కగా వచ్చేసిందో. నా చెయ్యి కూడా పట్టట్లేదు, చాలా వచ్చిందండి ఈసారి అయితే వెన్నపూస. ఇంకా అంటే గేదె పాలు బాగా ముదిరితే కనుక వెన్నపూస ఎక్కువగా వస్తుంటారు కదండి, లేత గేదె పాలు అయితే ఎక్కువ రాదు అని అంటారు. ఇంకా ఇదైతే నెయ్యి చేసేస్తానండి. ఈలోగా ఇంకా ఇదిగోండి ఈ గిన్నెలోది కూడా సేమ్ ఇలాగే మిక్సీలో వేసేస్తానండి. చక్కగా వెన్నపూస అయితే వచ్చేస్తుంది. మామూలుగా అయితే రోజువారీ అయితే మజ్జిగలో కానీ పెరుగులో కానీ మనం ఈ వెన్నపూసను వేసి మజ్జిగ చికెన్తో చిలికితే చక్కగా వెన్నపూస వస్తుంది కదా, ఇదంటే మనకి ఈజీగా అయిపోద్ది అన్నమాట. అయితే ఇంక ఇప్పుడు ఈ వెన్నపూస నేను ఒకసారి ఇలా యూజ్ చేసానండి. చిన్న చిన్న బాక్సుల్లో పెట్టుకుంటాను. అదేంటంటే మనకి కర్రీస్లో కొన్ని కూరల్లో వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, ఆ నీళ్లు కొంచెం వెన్నపూస అయితే ఉంచేసాను ఇందులోను. ఇదంతా కలిపి నేను ఇప్పుడు స్వీట్ అయితే తయారు చేస్తున్నానండి. గోధుమ పిండి పంచదార అన్నమాట. ఇది ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి. పూర్తిగా మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది. చాలా బాగుంటుందండి గోధుమ పిండితోటి స్వీటు. ఆ వెన్నపూస ఆ నీళ్ళన్నీ వేసేసి కలిపాను అన్నమాట. పంచదార అన్నీ మిక్సీ పట్టేసి కొంచెం యాలకుల పొడి అది వేసి పెట్టాను. అయితే ఇంకా ఇవి అత్తయ్య అయితే ఉండలు చుట్టేస్తున్నారండి. నేనైతే ఇలాగా చెక్కలతో ఉంటుంది కదా మనకి గవ్వల చెక్క అంటాం కదా దీన్ని, ఆ గవ్వల చెక్కతోటి ఇలాగా చేత్తో ఇలా అనేస్తే చక్కగా గవ్వలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. స్వీట్ గవ్వలు, ఇంకా పాకం పట్టక్కర్లేదు, తొందరగా పని అయిపోద్ది కదా అని చెప్పేసి మార్నింగ్ అయితే జున్ను వండానండి. ఇంకా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఈ గవ్వలు అయితే చేస్తున్నాను అనమాట. ఇవి మీడియం మంట మీద నిదానంగా వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించకూడదు. ఒక పక్క వచ్చేసరికి ఎండ విపరీతంగా ఉందండి. ఆ ఎండలో ఈ పనులు మళ్ళీ ఇంట్లో సక్కబెట్టుకోవడం, ఊరు వెళ్తున్నామంటే ఒక పని కాదు కదా, అన్ని పనులు ఉంటాయి. అవన్నీ చేసుకొని ఏదో ఒకటి మనం కొని పట్టుకెళ్ళిపోవచ్చండి, అదేం కాదు. కాకపోతే ఏంటంటే అవి బాగుంటే బాగోపోతాయి. నాకు అందుకని మాకు అందులో ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే ఎక్కువ రేట్ అండి, బాగా స్వీట్స్ కూడా చాలా రేటు ఉంటాయి. ఆ రేటు పెట్టి ఆ స్వీట్లు పట్టుకెళ్ళే బదులు వాళ్ళకే మంచి స్వీట్లు చాలా తక్కువ రేట్లో వస్తాయండి. చేత్తో వండి పట్టుకెళ్ళిందంటే వాళ్ళకి ఇష్టంగా తింటారు కదా, నాకు తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి ఏదైతే వండే పట్టుకెళ్ళాలనిపిస్తుందండి. ఇంకా ఇవి వచ్చేసరికి మన చెట్టు మామిడి పళ్ళు అన్నమాట. ఫస్ట్ టైం కోసిన పళ్ళు అండి ఇవి. అవి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పట్టుకెళ్ళాను. కొన్ని అయితే ఇంట్లో ఉంచుకొని, కొన్ని ఇంకా మేము వచ్చేసరికి ముగ్గుతాయి కదా అని చెప్పేసి ఇవి వచ్చేసరికి పచ్చడికాయలు అన్నమాట.
ఇవి మాగాయకి పనికి వస్తాయండి. ఈ పచ్చడికాయలు కూడా పట్టుకెళ్దాము, అక్కడ అమ్మ వాళ్ళు పెట్టుకుంటారు కదా అని చెప్పేసి ఈ ఒక సంచిలోను. ఆ పండు మామిడికాయలు అన్నమాట. అంటే చాలా రకాలు అయితే వచ్చినాయి కదండి, 4 రకాలు 5 రకాల పళ్ళు అయితే ఉన్నాయి కదా మన దగ్గర. ఆ పళ్ళన్నీ కలగలుపుగా ఒక డబ్బాలో వేసేసి కొన్ని అయితే ముగ్గేస్తున్నాం అన్నమాట. ఈ సంవత్సరం ఎన్ని పళ్ళు అండి, కనిపించిన పళ్ళు అయితే వచ్చినాయి. చెట్లు బాగా పెద్దవి అవుతున్నాయేమో, కాపు బాగానే నిలబడుతుంది. అన్ని పండుకాయలేనండి, ఒక్కటి కూడా పచ్చడికి పనికొచ్చే కాయ కాదు. అన్ని పండుకాయలే, పిండుకొని తినే కాయలే. మళ్ళీ కట్ చేసి చెక్కి మనం పీసెస్ కింద కట్ చేస్తాం కదా, అలాంటి కాయలు కూడా కాదండి. ఇవన్నీ కూడా పండురూరు మామిడి, దసేరి అలాగే 4-5 రకాలు అయితే వచ్చినాయండి. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి ఈ కాయల్ని ఇలాగా ముగ్గేసేసాము. తర్వాత మిగిలినవి ఇంకా తీసుకొని ఇంకా బ్యాగులు అవి సదురుకొని ఇంకా బస్కి అయితే బయలుదేరామండి. ఇక్కడ చూడండి, కొక్కరొక్కో పులావ్ అంట. ఏం పేర్లండి. మేము అంతకుముందు వచ్చినప్పుడు ఇదే ప్లేస్లో సత్యబాబు బిర్యానీ అని చెప్పేసి ఒక హోటల్ పెట్టారండి. అది కాస్త తీసేసి మళ్ళీ ఈ బిర్యానీ సెంటర్ పెట్టారన్నమాట. డిఫరెంట్ పేర్లండి. ఇంకా మా బస్సు వచ్చే టయానికి లైట్గా చినుకులు పడుతున్నాయి. మార్నింగ్ అంతా ఎండ దంచేసిందండి. కరెక్ట్గా బస్సు ఎక్కేసరికి వర్షము. ఇంకా ఆంధ్ర వెళ్ళేసరికి, మా ఊరు వెళ్ళేసరికి ఇదిగోండి ఇంక ఫుల్ వర్షం అన్నమాట. చల్లబడిపోయింది అమ్మయ్య అనిపించిందండి. ఎంత చల్లగా ఉన్నదో. హైదరాబాద్లోనేమో వేడి, ఇక్కడ వచ్చేసరికి ఆంధ్రాలో చల్లదనమా అని అనిపించింది. నిజంగా బాగుందండి ఈ వాతావరణం కూడాను. జనరల్గా హైదరాబాద్లో చల్లగా ఉంటుంది అంటారు కదా, కానీ ఈ సంవత్సరం హైదరాబాద్ కూడా బాగా వేడండి. ఎంత ఎండలు కాసినాయో కదా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటికల్లా కూడా మేము ఒక 5 days అలా ఉన్నాము. ఆ 5 days కూడా ఇలాగే ఉందండి వాతావరణం. పెద్ద ఎండ అయితే ఏమీ లేదు, చక్కగా ఉంది వాతావరణం. చల్లబడిపోయింది అమ్మయ్య అనుకున్నాము. ఇంకా సరే అయితే ఇంక ఇక్కడ ఫంక్షన్ వచ్చేసరికి మా చెల్లిగారు అమ్మాయిదండి. కాకపోతే తనది నేను వీడియో పెట్టలేను, ఎందుకంటే వాళ్ళు అస్సలు అంటే వద్దన్నారు. ఇంకా అందుకని చెప్పి వాళ్ళని అయితే చూపించట్లేదు. కానీ మనకి ఫుడ్ అంటే మహా ఇష్టం కదా, ఏమేమి స్పెషల్ తమ్ముడైతే ఆర్డర్ ఇచ్చాడో అనేది మీకు చూపిస్తాను. అంటే ఇది మేనమామ ఖర్చు కదండి, చెల్లి వాళ్ళ అమ్మాయిది ఓనీ ఫంక్షన్ అన్నమాట. అందుకని చెప్పేసి అయితే ఇంకా తనైతే ఎక్కువ మందిని అయితే పిలవలేదండి, లిమిటెడ్గా మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే పిలుచుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మటన్ కర్రీ అండి. ఇంకా తమ్ముడైతే టేస్ట్ చూడు అన్నీ ఎలా ఉన్నాయో లేదో అసలు అని చెప్పేసి అంటే ఇంక మమ్మల్ని ఏ పని చేయొద్దన్నాడండి. అన్నీ మేము బయట నుంచి ఇచ్చేస్తాము, మీరు అసలు ఏ పని పెట్టుకోవద్దు అని చెప్పేసి అన్నాడని ఇంకా ఇంట్లో తయారు చేసేది ఏం పెట్టుకోలేదండి, అన్నీ బయట నుంచే. ఇది వచ్చేసరికి చికెన్ కర్రీ, అలాగే బిర్యానీలోకి పెరుగు చట్నీ అండి. దాంతోపాటు ఇదిగోండి దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. మూత తీయకముందే మంచి గుమగుమలు అయితే ఆడిపోతుందండి చికెన్ దమ్ బిర్యానీ. భలే ఉన్నది, చూస్తేనే అర్థమవుతుంది కదండి. పలుకుల కింద చాలా పర్ఫెక్ట్గా మసాలాలతోటి చాలా బాగుందండి. దానికి కాంబినేషన్ కూడా పెరుగు చట్నీ అయితే ఇచ్చారు కదా. ఇంకా స్నాక్స్కి వచ్చేసరికి స్వీట్ వచ్చేసరికి పూర్ణం పూరి, అలాగే దాంతోపాటు స్వీట్ కార్న్తో చేసిన కార్న్ సమోసా అండి. ఇంకా ఇవన్నీ ఉన్నా కూడా కంపల్సరీ మనకి మినపగారి అనేది ఉండాలి కదా. ఇదిగోండి మినపగారిని కూడా ఆర్డర్ ఇచ్చారు. దాంతోపాటు టమాటా రోటి పచ్చడి ఒకటి, వెజ్ తినే వాళ్ళకి మిల్ మేకర్తో చేసిన కర్రీ అండి. ఇంక ఇలాగా దాంతోపాటు వైట్ రైసు, సాంబారు, ఇంకా పెరుగు, అరటిపండు ఇవన్నీ కూడా నార్మలే కదండి. అందులోనూ మాకు ఎక్కువగా దొరికేవి చక్కెరకేళి పళ్ళు. ఇదిగోండి చక్కెరకేళి పళ్ళు. ఇదండి భోజనంలో మెనూ అయితే అది మాట. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత కాసేపు కాలక్షేపంగా కూర్చొని మాట్లాడుకుంటున్నారండి అమ్మ, పెద్దమ్మ వాళ్ళు, అత్తయ్య అందరూ కూర్చొని. ఆరెంజ్ కలర్ శారీ అమ్మ అండి, మీకు తెలిసే ఉంటుంది. ఇంకా ఈ పింక్ కలర్ శారీ ఇంకా కుర్చీలో కూర్చున్నది అత్తయ్య, అటు ఇటు పెద్దమ్మ వాళ్ళమాట. ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత సాయంత్రం ఈరోజైతే పని అయిపోయిందండి. మేము రావడం వెంటనే ఇంకా ఫంక్షన్ కూడా చాలా సింపుల్గా కాబట్టి ఇంకా అసలు టైమే తెలియలేదండి. 2:30 అలాగా నేను మళ్ళీ స్నాక్స్లోకి వచ్చేసాను అన్నమాట. అంటే ఇంకా భోజనాలు అయిపోవడం, కడిగేసుకోవడం, ఎక్కడ సదిరేయడం, దాంతోపాటు ఇంకా టీ ఇచ్చేసి వచ్చిన చుట్టాలు పంపించేయడం. భలే గమ్మత్తుగా అయిపోయిందండి. మేము అవన్నీ అయిపోయిన తర్వాత టైం చూసుకుంటే అసలు ఏంటి 4:30 అలా అయిందండి అంతే. ఆ టైంకి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడం, మేము కూర్చొని మళ్ళీ కాలక్షేపంగా కబుర్లు చెప్పుకోవడం. భలే వింతగా అయిపోయిందండి ఆ రోజైతేనే. ఇంకా సరే ఇంక నేనైతే పకోడీ వేస్తున్నాను వచ్చిన చుట్టాలు ఇవ్వడం కోసం. ఇంకా టీ ఇచ్చేసి ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత సాయంత్రం పూట మళ్ళీ అవే కొంచెం ఉంటే ఇంకా అందరం కూర్చొని ఇలాగా ఇంక బయట అయితే భోజనం చేస్తున్నామండి. బయట చల్లగా ఉంది కదా అని చెప్పేసి చెల్లి వాళ్ళు పిల్లలు ఇంకా మేము అందరం కూర్చొని ఇలా కబుర్లు ఆడుకుంటూ భోజనం అయితే చేసామన్నమాట. అయిన తర్వాత ఇదిగోండి మేము తీసుకొచ్చిన మామిడి పళ్ళని ఇంకా సాయంత్రం ముగ్గేయడానికి మాట. ఇలాగా మాకు గడ్డి లేదు కాబట్టి నేను అట్ట
బాక్స్లో పెట్టేసి పైన క్లాత్ అనేది కట్టేశానండి. ఇంక ఇక్కడ మనకి ఊర్లో గడ్డి దొరుకుతుంది కదా, అడుగున గడ్డేసి ఈ కాయలు పెట్టిన తర్వాత పైన మళ్ళీ ఇంకో కొంచెం గడ్డేసి అప్పుడు పైన ఆ గడ్డిలోంచి వచ్చి ఆ వేడి బయటకు పోకుండా పైన ఒక సంచి అనేది వేసేసారండి. వేసేసి అలా కావేశారన్నమాట. తొందరగా మనకి ఆ వేడికి మగ్గిపోతాయి కదా కాయలు, అన్నీ కూడా సమానంగా ముగ్గుతాయి కదా అని చెప్పేసి మాట. ఇదండి ఇవాళ వీడియో అయితేనే. ఏదో సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా న్యాచురల్గా పెట్టానండి. ఫుడ్ అయితే కనుక చాలా బాగున్నది. ఇంట్లో మాకైతే పని లేకుండా తమ్ముడైతే ఇలా చేసి పెట్టాడనమాట. ఇంట్లో పని అనేసరికి ఆడవాళ్ళకి అవి తోముకోవడం, కడుక్కోవడం, కోసుకోవడం, ఈ పెట్టుకోవడం, చదువుకునే పనిలోనే ఉంటారు. ఏమీ ఎంజాయ్ చేసినట్టు ఉండదు. వద్దని చెప్పేసి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, అందులోనూ మా మరదలకైతే ఎగ్జామ్ అది ఉన్నదండి. ఇంకా అందుకని చెప్పేసి ఎవరిని ఇబ్బంది పెట్టలేదండి. తనైతే బయట నుంచి తెప్పించేసాడు అన్నీ. చక్కగా వాళ్ళు భోజనాలు చేసేసాక క్లీన్గా పట్టుకెళ్ళిపోవడం అన్నీ చక్కగా సింపుల్గా అయిపోయినాయి అన్నమాట. పని తక్కువ అయిపోయిందండి. పల్లెటూరులో కూడా ఎంత ఈజీగా చేసేసుకుని వచ్చేసినాయో క్యాటరింగ్లో వచ్చిన తర్వాత ఫంక్షన్లు చాలా ఈజీ అయిపోయినాయి కదండి. ఇదండి వాళ్ళ వీడియో. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.